అప్పుడు నేనన్నాను, ఈ గ్రహాల స్థితి ఈ విధంగా ఉండడం వల్లే మీకు ఆ వ్యాధి వచ్చింది అన్నాను. ఈ ప్లానిటరీ పొజిషన్ వల్లే మీకు ఈ ప్రాబ్లం. ఇది మార్చకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా ప్రాబ్లం తీరదు. ముందుగా మనకు రోగం ఉండడానికి కారణం గ్రహాలతో పాటు చుట్టూ సంచరిస్తున్న ఆ యోగాలే. యోగం అని చెప్పినప్పుడు రెండూ ఒకటిగా కలిసినప్పుడు, ఒకటి రెండూ కలవడం లేదా చూపులో కలవడం, అప్పుడే మనకి సమస్యలు తలెత్తుతాయి. అక్కడ ఆ గ్రహం యొక్క యోగాన్ని మార్చకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. అప్పుడు నన్నడిగారు, నిజంగానే ఇది మారుతుందా? తప్పకుండా మారుతుంది. నమ్మకంతో దీన్ని చేయండి. ఆలోగా మానసిక మిత్ర హోమం దానికి పరిహారం. మానసిక మిత్ర హోమం చేయండి. అది మీలో చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల 3 సార్లు కంటిన్యూస్గా చేయండి అని చెప్పాను. వారు సూర్యమంగళానికి వచ్చారు. మొదట్లో జ్యోతిశాస్త్రం మీద నమ్మకం లేనటువంటి ఆ అమ్మాయి తన అమ్మను తీసుకొచ్చి, అంటే ఆ డాక్టర్ అమ్మ తన అమ్మను తీసుకొచ్చి సూర్యమంగళానికి వచ్చారు. మానసిక మిత్ర హోమం చేశారు. మానసిక మిత్ర హోమాన్ని వాళ్ళిద్దరూ 3 సార్లు చేశారు. ఆ తర్వాత నేను వాళ్ళిద్దరినీ చూడడం జరగలేదు. ఆ తర్వాత ఇక మీదటే బెంగళూరు వెళ్ళబోతున్నాను. అప్పుడే వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో తెలుస్తుంది. ఈ కథను, ఇది కథ కాదు, నిజం. ఈ కథను మీకెందుకు చెప్తున్నానంటే, అప్పుడు జాతకంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరగడానికి సందేహమే లేదు. ఎందుకంటే జ్యోతిశాస్త్రం అని చెప్పబడింది మ్యాథ్స్, లెక్కలే. లెక్కలు 3 3 కలిపితే 6. ఇది ఎవరు చెప్పినా కూడా 6. అందులో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా జ్యోతిశాస్త్ర ప్రకారం ఫలానా ఫలానా గ్రహాలు ఇలా ఇలా ఉంటే ఏంటి ఫలితం, ఏ గ్రహాలు ఏ గ్రహాలతో కలిస్తే ఏంటి ఫలితం అని రాయబడి ఉంది. అది పూర్తిగా చదివితే చాలు. ఇది మీరు కూడా చదవగలరు. ఎందుకంటే ఇది లెక్కలే, శాస్త్రం. ఇప్పుడు కొంతమంది సంబరాల్లో ఊగుతూ చెప్తారు. అది మిగతా వాళ్లకు చెప్పడం కుదరదు కదా. చాలామంది భవిష్యత్తు గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటి గురించి చాలామంది చదివి ఉంటారు. కొంతమంది ఇలా ఉండి చెప్తూ ఉంటారు, కొంతమంది ఊగిపోతూ చెప్తూ ఉంటారు. అదేమీ శాస్త్రం కాదు. దానికొక బేస్ లేదు. ఇతరులకు నేర్పడం కుదరదు. కానీ జ్యోతిష్యం అని చెప్పబడింది ఫుల్గా శాస్త్రం మాత్రమే. ఇతరులకు నేర్పించగలరు, మీరు చదవగలరు కూడా. కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ని మీరు చూడండి. తర్వాత నేను మీ జాతకం చూసేటప్పుడు, నేను ఒక జాతకం గురించి చెప్పినప్పుడు మీరు కూడా మీ జాతకాన్ని పక్కన పెట్టి చూడండి. లేదా నేను చెప్పిన అనుభవం మీ జాతకంలో గాని జీవితంలో గాని ఉంటే మీ జాతకాన్ని ఒకసారి చూడండి. 100% అలాగే ఉంటుంది. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, స్వామి మీరు చెప్పింది విన్నాను, నా జాతకం మొత్తం మీరు చెప్పినట్టే ఉంది అన్నారు. మీరు చెప్పింది పూర్తిగా విని ఆ తర్వాత నా జాతకం పక్కన పెట్టి చూశాను, అలాగే ఉంది. దానికి పరిహారం చేయడానికే నేనొచ్చాను అని అన్నారు. కానీ నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలంటే కాస్తైనా జ్యోతిష్యం గురించి మీకు తెలుసుండాలి. కొంచెం ఆసక్తి కూడా మీకుండాలి. ఏమీ తెలియని వ్యక్తులైతే నేను చెప్పింది అర్థం కాదు. లగ్నం ఏంటి, 5వ భాగం ఎంత, 6వ భాగం ఎంత, ఇవేమీ మీకు తెలియదు. మీకు కొంచెం అవగాహన ఉండాలి. కొంచెం జ్యోతిషం అంటే ఏంటో తెలుసుంటే ఖచ్చితంగా నేను చెప్పేది 100% నిజమని మీరు అర్థం చేసుకుంటారు. అంతేకాదు, రెగ్యులర్గా నా దగ్గరకు వస్తే మీ జాతకం గురించి మీరే తెలుసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, మీ ఎపిసోడ్స్ చూసి చూసి ఇప్పుడు నేనే జాతకాలను చూస్తున్నాను స్వామి అంటున్నారు. నా ఫ్రెండ్ వచ్చి ఇలా ఉంది, నా ఫ్రెండ్ వచ్చి ఇలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నీ జాతకంలో అలా ఉంటుందని చెప్పాను. అదే నిజమవుతుంది. అలా అని వాళ్లే నాతో చెప్తున్నారు. అందుకే మనం మనోవ్యాధి అనేది ఉంటే గనక జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. అంటే చంద్రుడు పాపగ్రహంగా ఉన్నాడు. పాపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు రాహువో కేతువో యోగం చేసినా లేదా దృష్టి చేసినా ఖచ్చితంగా మనోరోగమే.
మనోరోగమని చెప్పబడేవేంటంటే సందేహం, భయం. భయం అది ఒక మనోరోగమే. ఎంతో భయంకరంగా భయపడిపోతారు. తన నీడను చూసి దెయ్యాలు భూతాలని అనుకుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నా రూంలో ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది అని, ఏదో వాసన వస్తోంది, అడుగుల చప్పుడు రోజూ వినబడుతోంది, గజ్జెల శబ్దం వినబడుతోంది. ఇదంతా మనోవ్యాధి, అందులో సందేహం లేదు. ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఇదంతా చెప్తే ఆయన ఏమంటారు? అమ్మవారు వస్తున్నారు, అందుకే గజ్జెల సౌండ్ వినబడుతోంది అని అంటారు. కానీ అదేమీ కాదు, ఇది మనోవ్యాధే. కొంతమంది అంటూ ఉంటారు, నాకు దెయ్యం పట్టింది స్వామి. కొంతకాలం క్రితం ఒక ఆవిడొచ్చి నాతో అన్నారు, రక్తపిశాచి వచ్చి నా గుండెల మీద కూర్చొని రక్తం తాగుతాను అందట. నేను ఆవిడ భర్తతో అన్నాను, ఈవిడ్ని వెంటనే ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని. అదే ఆవిడ ప్రాబ్లం. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆవిడికి అవసరం. మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి. మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకువెళితే వ్యాధి నయమవుతుందని ఆవిడ భర్తతో చెప్పాను. నేనెందుకు చెప్తున్నానంటే అదంతా మనోవ్యాధి వల్ల వచ్చిందే. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల, పాపగ్రహంగా ఉండడం వల్ల ఖచ్చితంగా అందుకు రాహువు కేతువులు సంబంధం ఉంటే మానసిక రోగులే అవుతారు. అందుకు మానసమిత్ర హోమం చెయ్యాలి. మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఆ గ్రహాల స్థానం అలా ఉన్నంత వరకు మీకు ఖచ్చితంగా మంచి ఎన్నటికీ జరగదు. ఆ గ్రహస్థితికి సరైన పరిహారం చేస్తేనే మీకు సంపూర్ణమైన రోగశాంతి లభిస్తుంది. జై జగన్మాత దేవీ బగళాముఖి. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహా.